34వ పాఠం మానవ సృష్టి జరిగింది ఇక్కడే. ఇక్కడ ఈ హిమాలయాల్లో అనేక మహిమలు గల ప్రదేశాలు, రహస్యమైన శక్తి కేంద్రాలు, ప్రపంచానికి జ్ఞానాన్ని, విశ్వ ప్రేమను ప్రసారం చేయగల దివ్య శక్తి గల మహిమాన్విత ప్రదేశాలు ఎన్నో ఉంటాయని విన్నాం. అలాంటివి ఏవైనా స్వయంగా మీరు చూసారా? అవన్నీ గొర్రెల కాపరులు, కొండజాతి గిరిజనులు చెప్పే కథలు, నమ్మే కట్టుకథల, మూఢ విశ్వాసాలేనా? లేక అందులో ఏదైనా సత్యం ఉంటుందా? ఇలాంటి రహస్య స్థావరాల గురించి మీ నుంచి తెలుసుకోవాలని చాలా కాలం నుంచి మా మనసులో ఉత్సాహం చెలరేగుతోంది. ఇన్నాళ్లకు మాకు ఈ రోజున ఇలా మీతో ఇంతసేపు విశ్రాంతిగా గడిపే అవకాశం లభించింది. దయచేసి మాకు మీకు తెలిసిన వింతలు, విశేషాలు కొన్ని మాకు కూడా తెలియచేయండి. ఇది మిమ్మల్ని పరీక్షించడానికో లేక మీ విజ్ఞానాన్ని పరిశీలించడానికో మేం అడగడం లేదు. ఈ ప్రశ్న కేవలం ఇక్కడి పవిత్ర స్థలాల గురించిన యథార్థ విషయాలు మీకు నిశ్చయంగా తెలిసి ఉంటాయని భావించి వాటిని గురించి మీ నుంచి తెలుసుకోవాలని మా కుతూహలం. మీకు తెలిసినవి చెప్పండి లామా మహాశయ అంటూ వేడివేడి పాయసాన్ని కొబ్బరి చెక్క దొప్పలో పోసి అందిస్తూ అడిగాడు మాలోని రహస్య మార్గాల పరిశోధనలో కీలక వ్యక్తి నికోలాస్ రోరిచ్. లామా మహాశయుడు ఆయనకి అందించిన వేడివేడి క్షీరాన్నం పళ్ళాన్ని అయితే వెంటనే అందుకున్నాడు. కానీ మేము ఎంతసేపు వేచి చూసినా ఆయన అందులోని పాయసాన్ని జుర్రుకోవడంలో చూపిన ఆసక్తి మా ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో చూపించలేదు. చుట్టూరా నిలబడ్డ మేమందరము ఆయన చుట్టూ అర్ధచంద్రాకారంగా కూర్చుని రాత్రి చలికి వెచ్చటి మంటలను అందించే చలి మంటలోని నెగడులోని కట్టెల్ని ఎగంతోసి మంటను మరింత పెద్దదిగా చేస్తూ అడిగాము ఇంకొకసారి. ఈ లోపల లామా గురువుగారు తనకిచ్చిన పాయసం దొన్నెను ఖాళీ చేసి తిరిగి మాకు అందించాడు. దాంట్లో వేసిన వెడల్పాటి స్పూన్తో సహా భద్రంగా. కానీ నోరు విప్పలేదు. చివాలున లేచి ఎదురుగా ఉన్న వేడి నీళ్లతో చేతులు పెదవులు శుభ్రం చేసుకుని మళ్ళీ తన స్థానంలోకి వచ్చి తను కూర్చున్నాడు. జపమాల వేగంగా తిప్పుతూ క్షణాలు గంటల్లా గడుస్తున్నాయి. అందరం నిశ్శబ్దాన్నే వింటూ ఆయన వంకే ఏకాగ్రతతో కళ్ళు కేంద్రీకరించి చూస్తున్నాం. అలా కొన్ని నిమిషాలు గడిచాయి. చివరికి లామా మహాశయుడు క్షణకాలం కన్నులు మూసుకుని ధ్యానించాడు. తుమ్మిద ఝంకారం వంటి స్వరంతో ఓంకారం వీణానాదంలా ఆలాపన చేస్తున్నట్టుగా జపించాడు. ఇంతలో తటాలున తన కాషాయ వస్త్రంలో నుంచి ఒక చెక్క పెట్టెను తీసి అందులోంచి అడుగున్నర పొడుగుగల టిబెటన్ అగరవత్తిని వెలిగించి మా మధ్యలో గుచ్చాడు. దాని సాంబ్రాణి, చందనం, కస్తూరి కలిసిన పరిమళం వాసనలు గుడారంలో మా మధ్యన గుండ్రంగా చక్రాకారంగా సుళ్ళు తిరుగుతూ పైకి లేస్తుంటే మా లామా పురోహితుడు నెమ్మదిగా మంద్రస్వరంతో అందుకున్నాడు, తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా. మీరు అడిగిందే చాలా లోతైన విషయం. అందుకు సూటిగా సమాధానం ఒక్కటే చెప్పగలను. ఈ హిమాలయ పర్వతాలలో పవిత్రమైనవి ఆధ్యాత్మిక శక్తి గల కేంద్రాలు ఏమైనా ఉన్నాయా అంటే దానికి ఒకటే నా సమాధానం. అసలు ఈ హిమవత్ పర్వతమే గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. శతాబ్దాల తరబడి ఈ హిమాలయ శిఖరాలు మానవ జాతికి తలలోని మెదడు వంటి కేంద్రంలా పనిచేస్తూ ఉన్నాయి. ఒక ఆధ్యాత్మిక మానసిక కేంద్రంలా శరీరంలో కపాలం అనగా మెదడు మన జ్ఞానానికి కేంద్రమైనట్టే ఈ హిమాలయంలోని సిద్ధుల తపోభూమికి కూడా బ్రహ్మ కపాలమని పేరెందుకు వచ్చిందో అని ఆలోచిస్తే కారణం మీకే తెలియకపోదు. ప్రపంచంలోని జ్ఞానులు, మునులు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారని కదా మీరు చెప్పేది అంటూ మాలో కుతూహలం ఎక్కువైన సైన్సు పరిశోధకుడు ఔస్పెన్స్కి ముందస్తుగా మాట్లాడాడు. అతడి ప్రసంగం అనవసరంగా తోచింది మాకు. అయినా ఓర్పుతో నిదానించి లామా గురుదేవులు ఏం చెబుతారో విందాం. మనం చెప్పేదానికంటే ఆయన చెప్పేది వినటం వల్లనే లాభం కదా అంటూ గౌరవంగానే మందలిస్తూ లామా మహాశయుడి ప్రసంగానికి అతన్ని అడ్డు తొలగించాము.
ప్రపంచానికి జ్ఞాన కేంద్రం వంటివి ఈ హిమాలయాలు అని చెప్పాను కదా. దానికి కారణం మీ సైన్స్ పరిశోధకులకు అందని రహస్యాతి రహస్యమైన నిగూఢ సత్యం ఒకటి చెబుతున్నాను మీకు. అందరం ఊపిరి బిగుపట్టి వినసాగం. ఏం చెబుతాడోనని. మీరందరూ ఎంతో చదువుకున్న వాళ్ళు కదా, సైన్సు పరిశోధకులు, వృక్ష శాస్త్రజ్ఞులు, ఇంకా భూగర్భ శాస్త్రజ్ఞులు, ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు గురించి, ఖగోళం గురించి, భూగర్భ శాస్త్రం గురించి చదివిన వాళ్ళు ఉన్నారు. మీలో ప్రపంచ చరిత్రను కూడా మీలో కొందరు ప్రత్యేకించి పరిశోధన చేసి ఉండవచ్చు. కానీ ప్రపంచానికి మొత్తం తెలియని ప్రశ్న ఒక్కటే, ఈ భూమి మీద మనిషి సృష్టి ఎక్కడ జరిగింది? లామా కన్నులు జ్యోతుల వలె వెలిగిపోతున్నాయి. మా అందరి వంక తీవ్రంగా పరికించి చూస్తూ అడిగాడు. మళ్ళీ అదే ప్రశ్న. సమాధానంగా మేం ఒకళ్ళ వంక ఒకళ్ళం చూసుకున్నాం. చివరికి సణుగుతున్నట్టుగా ఇద్దరు ముగ్గురం కలిసి మానవజాతి పరిణామం ఎవల్యూషన్ గురించి ప్రపంచ సైంటిస్టులకే అనేక రకాల సిద్ధాంతాలున్నాయి. మానవుడు కోతి నుంచి పరిణామంతో పెరిగాడని కొందరు అంటారు. మరికొందరు మనిషికి కోతికి గల 2 లక్షణాలు కలిసిన వంతెన వంటి జీవి కోసం ఇంకా అన్వేషణలు పరిశోధన చేస్తూనే ఉన్నారు. ఎన్నో కోతులకి మనిషి దగ్గర పోలిక ఉన్నప్పటికీ ఖచ్చితంగా మనిషి కోతి కలిసిన వంతెన వంటి మిస్సింగ్ లింక్ జీవి ఇప్పటి వరకు కట్టని మిస్సింగ్ వంతెన లింకుగానే మిగిలిపోయింది. మిగతా సిద్ధాంతాలు చాలా వరకు ఊహాగానాలుగానే నడుస్తున్నాయి అన్నాము సమాధానంగా. దానికి లామా మహాశయుడు గంభీరమైన కంఠస్వరంతో, వేలాది సంవత్సరాల క్రిందట కాదు, లక్షల సంవత్సరాల క్రితమే మానవ జాతి మొట్టమొదటిగా ఓ జాతిగా ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ హిమాలయ పర్వతాల మీదే అన్న విషయం మీకు తెలుసా? తెలియదు. ఇది సృష్టి రహస్యాలలో ఒకటైన ఆధ్యాత్మిక రహస్య విజ్ఞానమునకు సంబంధించినది. అసలు మనిషి ఎలా సృష్టించబడ్డాడు? మీ మత గ్రంథాలు అంటే బైబిలు, ఖురాన్, పార్సీ గ్రంథం వంటివి దేవుడు ప్రపంచాన్ని సృష్టించడం గురించి వర్ణన చేసి మనిషి యొక్క సృష్టి మాత్రం అస్పష్టంగా వదిలేసాయేం? దానికి కారణం ఏమిటో తెలుసా? మానవుడు నేరుగా భగవంతుడి సృష్టి కాదు. ఏమిటి? మనిషి భగవంతుడి సృష్టి కాదా? అందరం ఆశ్చర్యంతో నోరు తెరిచాం. ఇంకేం మాట్లాడలేక మాకు సావకాశమే ఇవ్వకుండా లామా మహాశయుడు చెప్పుకుపోతున్నాడు గంభీరమైన కంఠస్వరంతో. కొన్ని లక్షల, బహుశా కోట్ల సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి అంతరిక్షం నుండి, వేరే నక్షత్ర గ్రహ మండలాల నుండి అతీతమైన మేధావులైన జీవులు సాహసయాత్రగా వచ్చారు. మనలాగే ఇతర గ్రహాల నుంచి వచ్చారంటారా? వృక్ష శాస్త్రజ్ఞుడు జగదీష్ చంద్రబోస్ ప్రశ్నించాడు. ఈ సూర్యమండలంలోని వేరే గ్రహాల నుంచి కాదు నేను చెప్పేది. వేరే కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో, అంటే కాంతి ప్రయాణించే వేగంతో మనం ప్రయాణిస్తే ఎన్ని లక్షల కోట్ల మైళ్ళు ప్రయాణిస్తామో అంత దూరానికి ఇంకా అవతల నుంచే వేరే నక్షత్ర మండలం నుంచి రావటం జరిగింది ఆ బుద్ధిజీవులు. మాలోని సైంటిస్టులందరూ తుల్లిపడ్డారు. మూఢాచారులతో పుట్టి పెరిగిన లామా మహాశయుడి నోటి వెంట అతి ఆధునిక సైంటిస్టులకు కావలసిన కాంతి సంవత్సరం పరిభాష రావడంతో దాంతో మాలో అందరికీ లామా మహాశయుడి గురించి అతడొక మత గురువు మాత్రమే అన్న దురభిప్రాయం పటాపంచలైంది. ఆయన ఓ గొప్ప మేధావి. ఎంతోమంది గురువులు, జ్ఞానుల వద్ద ఆయన సేకరించిన విజ్ఞానం ఈనాటి సైన్స్ వంటి విజ్ఞానం మాత్రమే కాకుండా ఇప్పటి సైన్స్కు మించిన రహస్య జ్ఞానమేదో ఆయనకు తెలుసునన్న భావం కలిగింది. అదే నిగూఢమైన అనుమానం అడుగడుగున రూఢి అయింది ఆయన మాటలలో. లామా మహాశయుడు ఇంకా ఇలా ప్రవచనం చేస్తున్నట్టు మాట్లాడాడు. అనంతమైన ఈ విశ్వంలో సముద్రం వంటి అగాధ దూర తీరాలకు ఆవల కాలం కంటే దూరంగా ఎన్నో నక్షత్ర మండలాలు, ఇతర ప్రపంచాలు అంతరిక్షంలో తేలుతున్నాయి. సముద్రంలోని నౌకల్లాగా వాటిలో రకరకాల జీవులు అక్కడ పరిస్థితులను బట్టి అనేక విధాలుగా పరిణామం చెందారు. అనవసర విషయాలను వదిలివేసి మీకు సంగ్రహంగా అంతా చెప్పాలంటే వాళ్ళు ఇప్పటి మన సైన్స్ కన్నా కొన్ని వేల సంవత్సరాలు పురోగమించి భూమి మీద మానవజాతి కంటే ఎన్నో వేల రెట్లు మనకంటే పరిణామంలో ముందడుగు వేసిన వాళ్లే. వారు సాధించిన విజయాలలో మనస్సు కంటే వేగంగా ప్రయాణించే విమానాలు ఉండడమే కాదు, మనస్సుతో నడిపిస్తే పనిచేసే కరెంటు, విద్యుత్, అయస్కాంత శక్తితో నడిచే పరికరాలు కూడా ఉన్నాయి.
అంటే ఒక మాటలో చెబుతాను మీకు అర్థమయ్యేలాగా, ఇప్పటి మానవుడు విమానాలు, అంతరిక్ష నౌకలు నడిపిస్తున్నాడు. పెట్రోల్తోనూ విద్యుత్తు అణుశక్తి వంటి శక్తి ప్రసారం వల్ల. కానీ వీటి అన్నిటికన్నా మించినది మానవుడు మెదడులోని మేధాశక్తి, సైన్సు. ఇంత పురోగమించిన ఇప్పటి భూమి మీద మానవజాతికి మనస్సుతో నడిపే విమానాలు మన ఊహాల కంటే ఎంతో ముందు కాలంలో, భవిష్యత్తులో కూడా తయారీలో లేవు. కానీ ఇతర నక్షత్ర మండలాల నుంచి వచ్చిన ఆ గ్రహాంతరవాసులకు మాత్రం మనస్సులతోనే వాళ్ళ విమానాలు నడిచేవి. కళ్ళతోనే వాళ్ళ కెమెరాలు ఫోటోలు తీయగలిగేవి. మనం ఇప్పుడట మాట్లాడితే వినబడే టెలిఫోన్లు కనిపెట్టాం. కానీ మాట చెప్పగానే విని మలుపు తిరిగే విమానాలు, నోటుతోనే ఆగు అనగానే ఆగే యంత్రాలు కనిపెట్టడం మాట అటు ఉంచి ఊహించనైనా లేము. అంటే ఇప్పటి మానవ జాతి ఊహకు కూడా మించిన పురోగతిని సాధించారు ఆ జీవులు. వారిలో కొందరు ఈ భూమి మీదకి వినోదయాత్రగానో, విహారయాత్రగానో, లేక పరిశీలన యాత్రగానో వచ్చి అంతా చూశారు. అప్పుడు ఈ భూగోళం చుట్టూరా ఇంత గాలి లేదు. భూమి ఇంకా అగ్నిపర్వతాలతోనే మండి లావా జ్వాలలతోనూ, భూకంపాలలో ఆకాశానికి ఎగిసే గంధకపు పొగ, రాక్షసు బొగ్గు మండే బొగ్గు మేఘాలు ఆవరించి ఉన్నాయి తప్ప ప్రాణులు పీల్చేందుకు అవసరమైన ప్రాణవాయువు లేదు. భూమి మీద నీరు కూడా నామమాత్రమే. పరిస్థితిని పరిశీలించారు. వారి వద్ద విద్యుత్తు మెరుపుల వంటి తళుకు స్పార్కింగ్లతో గాలిలోని ప్రాణవాయువును కలిపి నీటి ఆవిరిని సృష్టించారు. కృత్రిమ మెరుపులతో, అంటే విద్యుత్తుతోనే మెరుపులను సృష్టించారు. దాంతో మేఘాలు ఏర్పడి నీటి ఆవిరి పోగుబడి కొన్ని సంవత్సరాలకు అవి వాన చినుకులుగా వర్షించడం ఆరంభించింది. ఇలా కొన్ని వందల సంవత్సరాల కాలం గడిచిపోయింది. కానీ వాళ్ళు ఆకాశంలోనే ఎగురుతూ అలాగే నిలిచి ఉన్నారు, వెనక్కి వెళ్లకుండా తూనీగలలాగే. ఇలా భూమి మీద వాతావరణం మారడం చూసి వాళ్ళు విమానాల్లో తెచ్చిన సన్నటి ఆవాలు వంటి ధూళి రేణువుల వంటి ఏదో పొడిని చల్లారు హెలికాప్టర్ వంటి విమానాల ద్వారా. ఇప్పుడు మన విజ్ఞానంతో వెనక్కి చూస్తే తెలుస్తుంది, వాళ్ళు స్ప్రే ద్వారా చల్లింది మొక్కల వివిధ జాతి విత్తనాలని. అలా మరి 100 ఏళ్ళు గడిచాక, అంటే 100 సంవత్సరాలు గడిచాక చూస్తే మేఘాలలోని తడితో ఈ విత్తనాలు మొలిచి క్రమంగా పెద్ద పెద్ద వృక్షాలుగా పెరిగి బలిసి పచ్చని ఆకులతో భూగోళం పైనంతా కప్పేశాయి. సూర్యరశ్మి కూడా చొరవకుండా. ఇలా జరిగినట్టు మీ టిబెటన్ మత గ్రంథాలలో ఎక్కడైనా రాసి ఉందా అని వైష్ణవ పండిత కుటుంబంలో జన్మించిన శ్రీనివాస చక్రవర్తి ప్రశ్న విని లామా మహాశయుడు భల్లున ఎగతాళిగా నవ్వాడు. చక్రవర్తి, నువ్వేనా ఈ ప్రశ్న వేస్తోంది? మీ బ్రాహ్మణులు పురాణాలు చదువుతూ ఉంటారే, వినలేదా? విన్నాను లామా మహాశయ. అందులో మీరు చెప్పే కథ అంతా లేదే. ఎందుకు లేదు? మీరు భాగవతం రోజు పురాణంలో చెబుతుంటారు కదా. గుడిలో మీ తాతగారి టైం నుంచి చెబుతుంటారు కదా. గుడిలో మీ తాతగారి టైం నుంచి. ఈసారి త్రుళ్ళు పడ్డం చక్రవర్తి వంతైంది. లామా పురోహితుడి భయంకర విజ్ఞానాన్ని ఆశ్చర్యపోవడంతో, అవును, భాగవతం మేము ఎక్కువగా చదువుతాం. మీకు సంస్కృతం వచ్చిన అనుకుంటా. ఏదో కొంచెం పరిచయం ఉన్నది. ఈసారి కొంచెం జంకుతోనే సమాధానమిచ్చాడు శ్రీనివాస్ చక్రవర్తి. అయితే వినండి, మీ భాగవతంలో ప్రాచేతసులు అనే మానవ జాతికి పూర్వీకుల కాలంలో ఈ భూమి మీద పెద్ద పెద్ద వృక్షాలు ఎన్నో ఆకాశానికి పెరిగి సూర్యరశ్మిని కూడా కప్పేశాయని లేదు? అవును, ఉన్నది. మీ భాగవతంలో మానవజాతి సృష్టి ఎక్కడా భగవంతుడే చేసినట్టు లేదు కదా. మీ భాగవతంలో మానవజాతి సృష్టి ఎక్కడా భగవంతుడే చేసినట్టు లేదు కదా. తాళాల పనిని తాళాలు బాగు చేసేవాడే చేస్తాడు, భగవంతుడు చేయడు కదా. అలాగే మానవ సృష్టిని భగవంతుడు చెయ్యలేదు. లేదా తెల్లబోతూ అడిగాడు చక్రవర్తి. చెయ్యలేదు లేదా? మరి తెల్లబోతూ అడిగాడు చక్రవర్తి. మీ దేవుడు విష్ణు భగవానుడు, బ్రహ్మదేవుడు అనే సృష్టికర్తను సృష్టించాడు భగవంతుడు. కానీ మనిషిని సృష్టించిన వాడు మన వంటి మనుష్యులే. ఏమిటి మన వంటి మనుషులా? ఆశ్చర్యంగానే ఉంది. ప్రజాపతులు అన్న పేరు వినలేదు? దక్ష ప్రజాపతి, పులస్త్య బ్రహ్మ మానసపుత్రులు, సనత్కుమారుడు, దశబ్రహ్మల కథ ఇలా. అవునవును, వాళ్ళందరూ దివ్య పురుషులు కాదు, ప్రజాపతులు. అంటే మానవ జాతిని సృష్టించిన విజ్ఞానవేత్తలు అన్నాడు లామా దృఢంగా.
మరి మీరు ఇతర గ్రహ మండలాల నుంచి అంతరిక్ష యానంలా ప్రయాణించిన జీవులంటున్నారు కదా. కంగారు పడకండి, మీరు చదివింది జీర్ణించుకోలేదు అంతే. మీ పురాణాలలో అంతా స్పష్టంగానే ఉన్నది. మానవ జాతిని సృష్టించిన శాస్త్రజ్ఞులే ఈ ప్రజాపతులు. ఇందులో కొందరు భూమి యొక్క ఉపరితలంలో అంతరిక్షానికి అవతలి భాగాన సంచరించేవారని, వారు విమానాలలో ప్రయాణించారని, లేదు ఉపరిచర వసువు అని దక్ష ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, ఇంకా ఆయన భార్య దేవాహుతి శతరూప అంటే 100 రూపాలను సృష్టించే క్లోనింగ్ వంటి విద్య. ఏమిటో మీరు చెబుతుంటే ఆశ్చర్యంగా, మాలో ఏదో మబ్బుతెర విడిపోయినట్టు మా పురాణాలన్నీ కొత్తగా ఒక సైన్స్ వెలుగులో కనిపిస్తున్నాయి. చిత్రమేమీ లేదు మిత్రులారా. మనం పురాణాలుగానే వాళ్ళను మనకంటే చిన్న చేసి ఆలోచిస్తాం. నిజంగా మనమే చిన్నవాళ్ళం. అప్పటి సైన్స్కి మనమే ఇంకా ఇప్పటి సైన్స్తో పోలిస్తే మరగుజ్జుల్లా ఎదగనే లేదు. నిజం చెప్పండి, ఏ దేశపు సైంటిస్ట్ కానీ తన మెదడుతోనే విమానాన్ని నడపగలడా? లామా మహాశయుడు పరిహాసంగా అడిగాడు సూటిగా. సిగ్గుతో తల వంచుకున్నాం మాలో సైంటిస్టులమైనప్పటికీ అస్సలు అలాంటి ఆలోచనే మాకు రానందుకు. అసలు ఏదో సైంటిస్టులం అనుకునే మాకంటే ఈ లామా మహాశయుడే నిజమైన సైంటిస్ట్ అంటే సైన్స్ దృక్పథం గల ఆలోచనవేత్త అనుకుంటూ తెల్లబోయిన మా ముఖాల వంక చూసి లామా మహాశయుడు ఇంకా ఇలా అన్నాడు. సరే, ఈ పురాణాల విషయం ఎప్పటితో వదిలేయండి. ఆ అంతరిక్షం నుంచి వచ్చిన జీవులే భూమి మీద వాతావరణాన్ని మొక్కల సాయంతో, సూర్యరశ్మి సహకారంతో, అంతటా ప్రాణవాయువుతో నింపేశారు. అందువల్లనే ఇప్పుడు మనం ఇలా ఊపిరితో ప్రాణవాయువును పీల్చి ఇలా జీవించగలుగుతున్నామంటే ఈ వాతావరణం అంతా ఆనాడు వారు ఏర్పరిచినదే. అదే ఈ ప్రజాపతులు ఉపరిచర వసువు అనబడే అంతరిక్ష విమానంలో ఉపరితలంలో చర అంటే చరించే అంతరిక్ష నావికుడు అలా ప్రారంభించిన మానవ సృష్టి ఈ హిమాలయంలోనే ఒక రూపం ధరించింది. మనిషి ఆకారంలో క్లోనింగ్ వంటి జీవకణాలను రకరకాలుగా మార్చే ఓ సైన్సు ప్రక్రియతో ఇలా మొట్టమొదటి మనిషి ఆకారంతో 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, ఇంద్రియాలు ఇలా ఏర్పాటుతో ఒక ప్లాన్ గీసి నిర్మాణం చేసిన వారే మనువులు. మనువు అంటే మానవుడి ఆకారాన్ని సృష్టించిన శాస్త్రజ్ఞులు అని అర్థం తీసుకోండి. మీకు ఏ బాధ ఉండదు అన్నాడు లామా మహాశయుడు. జీవకణాలతో జన్యు పరిశోధన ద్వారా జంతువుల యొక్క శరీర నిర్మాణం, దేవతల యొక్క మేధా సంపత్తిని రెండింటినీ కలుపుతూ సృష్టించారు ఈనాటి మానవుడిని. అందుకే మనిషి ఇప్పటికీ మనస్సులో దేవతల స్థాయిలోని ఆలోచనలతో, శరీరంలో జంతువుల స్థాయిలోని కామక్రోధాలతోనూ ఇప్పటికీ ఈ రెండింటితో కొట్టుకు చస్తున్నాడు. మనిషి చెక్క భజన చేసినట్టు. అర్థం కావడం లేదటయ్యా అన్నాడు లామా మహాశయుడు. సంగ్రహంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి మానవుడు భూమి మీద జంతువుల నుండి పరిణామంతో పుట్టలేదు. అతడు విశ్వాంతరాళం నుండి కాంతిని మించిన వేగంతో ప్రయాణించే దేవతలు అనబడే విమానాలలో ప్రయాణించే బుద్ధిజీవులు సైన్స్ ప్రక్రియల ద్వారా ఇప్పటి క్లోనింగ్ వంటి విధానంతో మనిషి యొక్క జీవకణాలను సృష్టించబడ్డాయి. మొదట్లో చేసిన ప్రయోగం ఫలితంగా పుట్టిన మానవజాతి తక్కువ బుద్ధి బలంతోనూ ఎక్కువ శరీర బలంతోనూ ఉండేవారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఎక్కడ లభిస్తుంది? ప్రాచీన టిబెటన్లో వాయవ్య దిశగా కనుక ప్రయాణిస్తే ఎత్తైన హిమాలయ పర్వత పీఠభూముల నుంచి ఇప్పటి హిందూ ఖూష్ కనుమల ద్వారా వెళితే ఎత్తైన గుహల వంటి మకర తోరణాలతో ఆది మానవుడి నమూనా విగ్రహాలు కనిపిస్తాయి. అవి సుమారు 20 అడుగుల ఎత్తు ఉండి మానవజాతి ప్రథమ సృష్టికి చెందిన రూపాలు అక్కడ దాచబడ్డాయి. బామియా అనే చోట గుహలలో ఆ తర్వాతగా జరిగిన ప్రక్రియల ఫలితంగా తయారైన మానవ జాతి 15 నుండి 12 అడుగుల ఎత్తుండేవారు. 3వ ప్రయోగం ఫలితంగా సృష్టి అయి వచ్చిన మానవ జాతి ఇప్పటి ప్రస్తుతం జీవిస్తున్న మానవులకి పూర్వీకులు. ఈ గుహలలో ఉండే శాసనాలు చదివితే అప్పుడు నే చెప్పిన మొదటి విషయం మానవ సృష్టి ఈ హిమాలయ పర్వతాలలో జరిగిందని సంగతి రూఢి అవుతుంది. దీనికి గుర్తులుగా కొన్ని చిన్న మణులు ఇప్పటికీ కనిపిస్తాయి. మానవ మేధస్సును సృష్టించిన కలశం వంటి పాత్రలో జీవకణాలు
పెంచానన్నానే, ఆ కలశం పేరే బ్రహ్మ కపాలం. అంటే బ్రహ్మదేవుడు మానవజాతి యొక్క మేధస్సును రూపొందించిన పవిత్ర క్షేత్రమే ఈ బ్రహ్మ కపాలం. బ్రహ్మ అనగా మేధస్సు అన్న సంగతి మీకు తెలుసు కదా అన్నాడు లామా మహాశయుడు. కలశంలో సృష్టి చేశారంటున్నారే, దీనికేమైనా సాక్ష్యాధారాలు లభిస్తాయా మన ప్రాచీన మతాలలో ఎక్కడైనా అంటూ ప్రశ్నించాడు జగదీష్ చంద్రబోస్. జగదీష్ బాబు, మీరు సాంప్రదాయపరాయణులైన బెంగాలీ బ్రాహ్మణులు కదా, మీలో అనేక శుభకార్యాలలో పురోహితులు పూజలు నిర్వహిస్తారు కదా, మీకు తెలిసే ఉంటుంది. అందులో మొదటగా చేసే పనేంటి అన్నాడు లామ. కలశ పూజ అంటాం దీన్ని. అంటే గుండ్రని వెండి పాత్రను కానీ పంచలోహపు పాత్రను కానీ కలశంగా పెట్టి అందులో జలం నిండుగా పోసి ఆ కలశాన్ని పూజిస్తామన్నాడు. మీకు సంస్కృత మంత్రాలకు అర్థం తెలుసు కదా. ఆ కలశ పూజలో కలశాన్ని ఏమని పూజిస్తారు? సృష్టికి సంక్షేప రూపమైన కుంభాకార రూపంలోని కలశం అని కదూ. అవును, ఈ విశ్వమే ఒక కలశాకారంలో సృష్టి జరిగిందని ఆ మంత్రాలకి అర్థం. ఆ కలశం యొక్క ముఖంలో విష్ణువు, కంఠంలో రుద్రుడు, గర్భంలో సమస్తమైన సముద్రాలు, పవిత్ర జలాలు ప్రాణ చైతన్యంతో నింపినట్టు సరిపోల్చి అందులో నవధాన్యాల విత్తనాలన్నీ వేసి వనమూలికలు కూడా కలశంలో వేసి కలశ పూజ చేస్తాం. చందనం పొడి కూడా వేస్తాం అన్నాడు జగదీష్ చంద్రబోస్. ఆ కలశమే ఇప్పుడు సైన్స్ పరిభాషలో గుండ్రని గాజు సీసాగా పిలిచే గుండ్రని రౌండ్ ఫ్లాస్క్ వంటి సీసా, ఒక మాదిరి రకం పెద్ద సెంటు సీసా వంటిది అనుకోవచ్చు. అందులో పరిశుద్ధమైన నీళ్లు పోసి జీవకణాలను అంటే పురుష బీజాలను, స్త్రీ జీవకణాలను వేసి క్లోనింగ్ వంటి ప్రక్రియతో మానవ జీవుల పిండాలను ముందరగా ఇలా కలశంలో సృష్టించారు. ఆ తర్వాత దాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టి పెంచి పోషించారు. ఆ తర్వాత క్రమంగా మానవ సృష్టి ఏర్పడింది. మీ భారతం అన్న గ్రంథంలోనూ వ్యాస మహర్షి గాంధారి గర్భపిండాన్ని 100 కలశాల్లో పెంచాడని వ్రాసి ఉంది కదా అన్నాడు లామ. మరి వివాహ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది? తెలివిగా ప్రశ్నించానని కాస్త గర్వంగా అడిగాడు నోట్విచ్ రాయబారి. అప్పుడు వివాహంతో పనేమిటి? తిరిగి ఎదురు ప్రశ్న వేశాడు లామ. నోరు తెరిచి ఆశ్చర్యంతో కళ్ళార్పకుండా చూడటం మా వంతైంది. మరి వివాహం లేకుండా ఎలాగా? అందరం ప్రశ్నించాం. ఆగండి, అప్పటి ప్రథమ మానవజాతికి స్త్రీ పురుష భేదం లేదు. అంటే ఒకే శరీరంతో స్త్రీ యొక్క అవయవాలు, పురుష అవయవాలు కలిసి ఉండేవి. దానికి రుజువేమిటి? మీ హిందువుల దేవాలయంలోకి వెళ్ళి చూడండి. శివాలయంలో ఏం కనిపిస్తుంది? శివలింగం పానవట్టం. అంటే అర్థ స్త్రీ పురుష భేదం కలిసి ఒకే శరీరంతో ఏర్పడిన జీవరాశి కదా. అదెలా అనుకుంటాం? శివలింగం రాతితో చేసిన మత చిహ్నం కావచ్చు అన్నాడు. పోనీ ఎలా అనుకున్నా మీ శివుడు అర్ధనారీశ్వరుడు కదా. సగభాగం పార్వతిగా, మిగిలిన భాగం శివుడిగా. అంటే సైన్స్ పరిభాషలో అర్థం ఏమిటి? మీరు జీవశాస్త్ర పండితులు కదా, మీరు చెప్పండి జగదీష్ బాబు. ఇప్పటికీ వృక్షశాస్త్రంలో పురుషావయవాలు గర్భాశయం ఏర్పడి ఉండలేదా? అంతేగాక వానపాము ఇంకా ప్రాథమిక ప్రాణికోటిలో జీవరాశి అంతా స్త్రీ పురుష భేదాలు కలిగిన జంట శరీరాలతోనే కదా సృష్టించబడింది. ఇవి మీ జంతు శాస్త్రజ్ఞులకే తెలుసు. అదే మానవజాతికి కూడా ప్రారంభంలో ఏర్పడి ఉండేది. ఇదే కథల రూపంలో పురాణాలలో ముందుగా శివపార్వతులు కలిసి అర్ధనారీశ్వరుడిగా, ఆ తర్వాత దక్షయజ్ఞం మన్మథుని భస్మం చేయగా, ఆ తర్వాత శివుడు రుద్రుడిగా, పార్వతి ఉమాదేవిగా, స్త్రీ పురుషులుగా విడివిడిగా జన్మించడం జరగలేదా? ఇదంతా సైన్స్ సత్యాలను కథల రూపంలో అందించిన నీతి కథలని మీకు తెలియదా అన్నాడు లామ. మాలోని మిగతా సైంటిస్టులందరం విస్తుపోవడం మా వంతయింది. కేవలం మత ఛాందస్తులైన పురోహితులైన లామ అనుకున్న ఈ బౌద్ధ గురువుకున్న విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఆ విధంగా మానవజాతి మొదటి దశలో స్త్రీ పురుష లింగభేదం ఏర్పడకుండా జరిగింది. అందుచేత వివాహ వ్యవస్థ ప్రసక్తే లేదు. ఆ తర్వాత యుగంలో స్త్రీ పురుషుల శరీరాలు వేరై సృష్టి మొదలైంది. ఇదే మన్మథుడి బాణంతో శివపార్వతుల కళ్యాణం గాథలోని అర్థం. సరే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. మీరు అడిగిన అసలు ప్రశ్నకి వద్దాం. ఈ హిమాలయాలలో వింతలు విశేషాల గురించి అడిగారు. ఇక్కడ జీవించే శిలలు ఉంటాయి, సాలగ్రామాలు అంటారు. అంతేనా? స్ఫటికములు గూర్చి, స్ఫటిక శివలింగాలు గూర్చి వినలేదా?
విన్నాం, చూసాం కూడా. మహారాష్ట్రలోని దత్తపీఠాలలో ఒకచోట అడుగున్నారా ఎత్తుగల స్ఫటికంతో సహజంగా తయారైన శివలింగం ఉన్నది. అలానే కాశీలోనూ మరెక్కడో స్ఫటికంలో చెక్కిన శివచక్రం, శ్రీచక్రం అనబడే శ్రీయంత్రం ఉన్నదట అన్నాడు. అది ఎక్కడ ఉన్నదో మీకు తెలియదా అన్నాడు లామా చోగ్యాలు. అందరం భయంగా ఆ అపరాధ పరిశోధకుడు చార్లెస్ బెల్ వంక చూసాం. దీనితో సాహసయాత్ర గుట్టు బయటపడుతుందేమోనన్న భయంతో. ఇంతలో బయట కాపలా ఉన్న గుర్ఖాల బాకాలు భం భం అని మోగించటంతో తెల్లవారుతున్నదని గ్రహించి కంగారుగా అందరం లేచిపోయాం. లామా మహాశయుడు పెద్దగా నవ్వాడు. మా కంగారు గుర్తించినట్టు వెతకపోయే రహస్యాలు ముందుగానే అడగడం దేనికి, చూడడమే మేలు కదా అంటూ ఆనాటి చర్చను అకస్మాత్తుగా ముగిస్తూ తాను కూర్చున్న సోఫాలోంచి లేచాడు. ఆయనతోటే అందరం లేవక తప్పలేదు. ఆనాటి చర్చ అంతటితో ముగిసింది. అయ్యో, తెలియకుండానే రాత్రి అంతా మేలుకొని మిమ్మల్ని కూడా మాట్లాడించాం. ముసలివాడైన మనలామా పురోహితుడిని అనుకుంటూ. కానీ ఆయనకేమీ అలాంటి బడలెక్క కనిపించలేదు. ఏమీ జరగనట్టే తటాలున లేచి తన స్నానం, జపం, పూజ నిమిత్తం తన గుడారానికి వెళ్ళిపోయాడు. మా వైపు తిరిగి చూడనైనా చూడకుండా